హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? ముఖ్యంగా ఇలా స్పెషల్గా చెప్పేది ఏంటంటే, ముందుగా చెప్పే ముందు మరి లైక్ ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరి ముందుగా టాపిక్లో వెళ్ళే ముందు మరి ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇస్తున్నాయి, కానీ అన్నీ మీరు ఇనురి చేయురి, కానీ ప్రతి ఒక్క మీకు నచ్చిన మనిషికి వేసేరు ఇప్పటిదాకా. కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం హామీలు ఇచ్చి ఓటేసారు, కానీ ప్రయోజనాల కోసం దేశం ఎటుపోతుంది అనే ఆలోచన కోసం వాళ్ళు ఆలోచించలేదు. ఎందుకంటే హామీలు ఇచ్చినంత మాత్రాన ప్రజలు మోసపోతున్నారు, సోమరులు అవుతారు. కాబట్టి మనకు కావాల్సింది విద్య, ఉచిత కరెంటు, ఇట్లా ఉచిత విద్య, వైద్యం, కరెంటు అనేది అయితే ముఖ్యం. మళ్ళా కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజులు తగ్గించడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటూ రోజు ఎన్ని కోట్ల నష్టం అవుతుంది. ఇప్పటికే మనం ఆర్థిక కుంగిపోతున్నామని నా అభిప్రాయము. నేను గవర్నమెంట్ని దూషించడం లేదు, మరి పార్టీ పరంగా మాట్లాడతలేను. కాబట్టి నా యొక్క విన్నపము మీరందరూ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఉచిత బస్సులని బంద్ చేస్తే మనం ఆర్థికంగా మన రాష్ట్రాన్ని కానీ మన దేశంలో కానీ ప్రతి ఒక్కరము మరి ఆర్థికంగా ఎదుగుతామనేసి నా ఆలోచన. మరి ప్రతి ఒక్కరు ఆలోచించి వెళ్ళాలని కోరుచున్నాను. ఉచితాలకు అలవాటు పడితే ఇలాంటి జీవితంలో ఏ పని చేయకుండా మళ్ళీ అనారోగ్యాల పాలై మరి హాస్పిటల్ ఖర్చు పెట్టాలి. మరి ప్రతి ఒక్కరు వృద్ధులంటే అది వేరు, మరి ఉన్న వయసు ఉన్న వాళ్ళకు కూడా అంతే, ఎడ్యుకేటెడ్ కూడా అంతే. ఇప్పుడు నేను కూడా డిగ్రీ చేసిన, కానీ ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ బెండ చెట్లు ఉన్నాయి, బెండ పండిస్తున్నా, వ్యవసాయం చేస్తున్నాం. ఎందుకంటే మన లోపల మనకు ఆత్మీయంగా బలపడి మనం ఎందుకు దిగజారిపోవడం, చదువు మనకు ఉద్యోగం కోసం కాదు, మన తెలుగు కోసం అనేసి ఆలోచించి మనం ముందుకెళ్ళి మనతోటి ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎన్నో వాళ్ళకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు కూడా చెప్పాలి. మనం ఎన్నో దేశంలో మరి ప్రతి రంగంలో అభివృద్ధి చెందుతున్నాం. మరి మన ప్రధానమంత్రి గారు కూడా చాలా అన్ని రకాలుగా మన సెక్యూరిటీకి కానీ మన భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కూడా మంచి వస్తువులు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అమలు చేసేటి చెప్పే ముందు జాగ్రత్త వహించి చెప్పాలని కోరుచున్నాను. రాష్ట్ర ప్రభుత్వాల చేతనే ఉంటుంది, మరి కేంద్ర ప్రభుత్వము మరి చెందాలి, మరి దిశగా ఉండాలనేసి, మంచిగా ఉండాలనేసి ఆలోచన. అందుకోసమే మరి మీ రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చే ముందు ఆలోచించి హామీలు ఇవ్వాలని కోరుచున్నాను. మరి ఉచిత బస్సులు తీసేసి మరి మంచి బస్సులకు టికెట్లు ఇచ్చేస్తే బాగుంటుండే. మరి రోజుకు ఎన్నో లక్షల కోట్లు వృధా అయిపోతుంది, డీజిల్ వృధా అయిపోతుంది. ఎక్కడ బస్సులు గుద్దుకుంటారు, మరి బంగారు చైన్లు, మరి అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచించకుండా దేవుడు మనకు మరి మనం వంతు కర్తవ్యంగా మనం ఆలోచించి మనకు ఉచిత బస్సులు వద్దనేసి మనం నినాదం చేద్దాం. మరి మీరు ఏకీభవిస్తారనేసి నేను అనుకుంటున్నాను. మరి జై హింద్, జై భారత్.